సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. లైక్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి డిపార్ట్మెంట్స్ని అయితే ఫిల్టర్ చేద్దాము. ఒక క్వైరీ రాసి సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్ని కాలమ్స్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ ఐడి 101 అండ్ 102లో ఉన్న డేటాను అయితే ఫిల్టర్ చేద్దాం బై యూజింగ్ ఇన్ ఆపరేటర్. సో 101, 102 డిపార్ట్మెంట్స్లో ఉన్న డేటాను అయితే ఫిల్టర్ చేస్తున్నాం మేము. సో ఈ క్వైరీని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అనేది వచ్చింది. ఎంప్లాయీ ఐడి వచ్చేసి 1, ఎంప్లాయీ ఐడి 1 2 3 5 అండ్ నేమ్ వచ్చేసి జాన్ స్మిత్, అలీస్ జాన్. లైక్ ఈ క్వైరీలో ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి 101 అండ్ 102లో ఉన్న రోస్ మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది బై యూజింగ్ ఇన్ ఆపరేటర్. సో ఇకపోతే సెకండ్ ఎగ్జాంపుల్ అయితే ట్రై చేద్దాం మేము. లైక్ ఇది వచ్చేసి నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి చేద్దాము. సేమ్ డేటాని డిపార్ట్మెంట్స్ అయితే ఫిల్టర్ చేద్దాము. ఏమొస్తుందో చూద్దాము. సో సెలెక్ట్ all tables from employees table where department ID వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి నాట్ ఇన్ 101, 102 డిపార్ట్మెంట్స్. సో ఈ క్వైరీని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాం మేము బై యూజింగ్ నాట్ ఇన్ ఆపరేటర్స్ యూజ్ చేసి. సో ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాం ఏమొస్తుందో రిజల్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఐడి 101 అండ్ 102 లేకుండా ఉన్న ఎంప్లాయీస్ని అయితే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 101 అండ్ 102లో ఉన్న డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే పెట్టేసి చూపిస్తుంది. అండ్ నాట్ ఇన్ యూజ్ చేస్తే 101 అండ్ 102లో ఉన్న డిపార్ట్మెంట్స్ డేటా అయితే చూపించట్లేదు, వేరే డిపార్ట్మెంట్ డేటా అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆపోజిట్ టు ద ఇన్ ఆపరేటర్. సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. సపోజ్ హెచ్ఆర్కి ఎంప్లాయీస్ డీటెయిల్స్ అయితే కావాలి ఫ్రమ్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ అనుకోండి, లైక్ 101, 102, 103. బై యూజింగ్ ఇన్ యూజెస్ అయితే మేము డేటాని అయితే ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు. లేదా టెంపరీ డిపార్ట్మెంట్స్ని ఇగ్నోర్ చేయాలి అంటే నాట్ ఇన్ యూజ్ చేసి మేమైతే డేటాని అయితే ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు. అండ్ సో ఒక బోనస్ క్వైరీ వచ్చేసి లైక్ బై యూజింగ్ సబ్ క్వైరీ అయితే యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ట్రై చేద్దాము. దీంట్లో వచ్చేసి సబ్ క్వైరీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి ఫైండ్ అవుట్ చేద్దాము. అండ్ లొకేషన్ వచ్చేసి లైక్ లొకేషన్ లేదు, శాలరీ వచ్చేసి ఒక గ్రేటర్ దాన్ 50,000 అలా ఉండేది చూద్దాము. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అయితే ట్రై చేద్దాం. సో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసి ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక సబ్ క్వెరీని అయితే ట్రై చేద్దాము. ఇన్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ టేబుల్ వేర్ సో డిపార్ట్మెంట్ లైక్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ న్యూయార్క్ అయితే తీసుకుందాం మేము. సో ఇది డిపార్ట్మెంట్స్ న్యూయార్క్లో లొకేషన్లో ఉన్నవి ఫిల్టర్ చేసి వాళ్ళ ఎంప్లాయీ లిస్ట్ అయితే ఇస్తుంది. సో ఒకసారి అయితే మేము ట్రై చేద్దాం ఎగ్జిక్యూట్ చేసి, వాళ్ళ నేమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసి ఇస్తుంది. సో రన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అయితే రావడం అయితే జరిగింది. నేమ్స్ వచ్చేసి జాన్ డి అండ్ అలీస్ జాన్సన్ అని వచ్చింది. సో ఇక్కడ మేము ఏం చేయట్లేదు, ఒక క్వైరీని అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్ క్వెరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సబ్ క్వెరీలో డిపార్ట్మెంట్ ఐడి అయితే తీసుకుంటుంది వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూయార్క్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి లైక్ న్యూయార్క్లో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో సో న్యూయార్క్లో ఏ వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ ఐడి అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మేము అవుటర్ క్వెరీలో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ లైక్ డిపార్ట్మెంట్ ఐడి వేర్ దేర్ లొకేషన్ ఈజ్ న్యూయార్క్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత అవుటర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఎంప్లాయీస్ నేమ్స్ అయితే ఇక్కడ విజిబుల్ చేస్తుంది. మీరు చూడొచ్చు జాన్, అలీస్ జాన్సన్ అని. సో ఇలా మేము ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాము.
ఇక్కడ చాలామంది ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏమో చెప్తాను, అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి. సో నల్ వాల్యూ ఉంటే నాట్ ఇన్ ఇన్‌కరెక్ట్‌గా బిహేవ్ అవ్వచ్చు. సో బీ కేర్‌ఫుల్. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ రాంగ్ కాలమ్స్ నేమ్ ఇన్ లిస్ట్‌లో అవాయిడ్ చేయాలి అని అవాయిడ్ చేయడం అయితే చూడండి. సో కేస్ సెన్సిటివ్ వల్ల మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అండ్ సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్స్. అండ్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చెప్పాను. అండ్ సబ్ క్వెరీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. సో కామన్ మిస్టేక్స్ ఏముంటాయని కూడా చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కవర్ చేద్దాము. లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎస్‌క్యూఎల్. సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. మన ఎస్‌క్యూఎల్ జర్నీలో మేము కొనసాగుదాం. ధన్యవాదాలు.